స్పృహ. స్పృహతో ఉండటం, మెలకుగా ఉండటం, జాగృతిలో ఉండటం అవసరం. ఆ చైతన్యంతో ఉండటం వల్ల మనం మన ఉద్వేగాల్ని చూడగలుగుతాం. వాటిని మనపై అధికారం చెలాయించకుండా ఎక్కడ పెట్టాలో అక్కడ ఉంచగలం. మనం ఎప్పుడూ మన ఉద్రేగాలతో ఘర్షించకూడదు. వాటిని అదుపు చెయ్యడానికి, అణిచివేయడానికి ప్రయత్నించకూడదు. ఎందుకు అంటే వాటిని ఎంత బలంగా అణగద్రొక్కితే అంత బలంతో అవి బయటికి వస్తాయి. వాటి పట్ల స్పృహతో ఉండాలి. అప్పుడు ఏవి హద్దు మేరవు. ఒకసారి బుద్ధుడు ఒక గ్రామం గుండా వెళుతూ ఉంటే ఆ గ్రామస్తులు బుద్ధుణ్ణి నిలదీశారు. తమ నమ్మకాలని, విశ్వాసాలని దెబ్బతీస్తున్నాడు అని వాళ్లకు బుద్ధుడి మీద చాలా కోపం. ప్రత్యక్షంగా బుద్ధుడు వాళ్లకు ఎటువంటి అపకారం తలపెట్టకపోయినా వాళ్ళు తిడుతూ మొదలుపెట్టారు. అసభ్య పదజాలంతో బుద్ధుడిని తిడుతూ ఉన్న తిట్లు అన్నీ విన్నాక, మీరు తిట్టడం అయిపోయిందా, ఇక నన్ను వెళ్ళనిస్తారా అన్నాడు. ఆ ఊరి జనం, మేము ఇంత దారుణంగా తిడుతూ ఉంటే మీకు కోపం రాలేదా అని అడిగాడు. దానికి బుద్ధుడు, మీరు తిట్లు వర్షం కురిపిస్తూ ఉన్నారు, అంటే తిట్లు ఇస్తున్నారు, కానీ ఎప్పుడో నేను తిట్లును తీసుకోవడం మానేశాను. ఎందుకు అంటే ఎప్పుడైతే నాకు మెలకువ, స్పృహ కలిగిందో అప్పటి నుండి తిట్లు స్వీకరించడం మానేశాను. మీరు 10 ఏళ్ల క్రితం నన్ను చూసి ఉంటే మీకు కోరుకున్న ప్రతిఫలం దక్కేది. ఇప్పుడు లాభం లేదు, నేను వెళతాను అన్నాడు. ఆ గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. బుద్ధుడిపై వాళ్ళ గౌరవం పెరిగింది. వాళ్ళలో పరివర్తన చూసి బుద్ధుడు, మీకు కొన్ని విషయాలు వివరించి వెళ్ళాలి అనిపిస్తుంది అన్న అనుభవం వివరించాడు. మీరు నన్ను తిట్టారు. అలాగే ఒక గ్రామం గుండా వెళుతూ ఉంటే ఆ గ్రామస్తులు నా పట్ల అభిమానంతో తినే పదార్థాలను తీసుకొచ్చారు. కానీ అంతకు ముందే నేను కడుపు నిండా భోజనం చేసి బయలుదేరాను. వాళ్ళు నన్ను బలవంతం చేశారు, కానీ నేను తినలేదు. కారణం, నా కడుపు నిండగా ఉన్నది అనే స్పృహ నాకు ఉంది. ఆ స్పృహలో లేచి మనిషి రుచికరమైన పదార్థాలు ఉచితంగా వస్తే వదిలిపెట్టడం ఎందుకు అని ఆవురావురని తినేసేవాడు. తిన్న తర్వాత ఇబ్బంది ఎలాగూ ఉంటుంది. తన కడుపు నిండింది అన్న స్పృహ అతనికి ఉంటే అవి ఎంత రుచికరమైనవి అయినా అతను వాటిని ముట్టుకోడు. ఆ స్పృహ లేకుంటే తింటాడు. కాబట్టి నేను తినను అన్న తిను పదార్థాలు ఏమవుతాయి అన్నాడు. ఆ గ్రామస్తులు, ఏమవుతాయి, వాటిని తీసుకెళ్లి తమ ఇంట్లో వాళ్ళకి ఇచ్చి ఉంటారు అన్నారు. బుద్ధుడు, మీరు తినుబండారాలు తీసుకురాలేదు, తిట్లు తీసుకువచ్చారు. తినుబండారాలని ఎలాగైతే వద్దు అన్నానో అలాగే మీ తిట్లను కూడా నేను తీసుకోవడం లేదు అన్నాడు. గ్రామస్తుల్లో పరివర్తన, పశ్చాత్తాపం కలిగాయి. బుద్ధుడు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చాడు. అతను నాకు పట్టలేని ఆగ్రహం వస్తూ ఉంది, దాన్ని ఎట్లా అదుపు చేయాలి అని అడిగాడు. నేను అతనికి ఒక కాగితంపై ఒక విషయం రాసి ఇచ్చాను. దీన్ని నువ్వు నీ జేబులో పెట్టుకో.
నీకు ఎప్పుడు కోపం వస్తుందో అప్పుడు ఈ కాగితం మీద చదువుకొని అది మాయమవుతుంది అన్నాడు. ఆ వ్యక్తి 15 రోజుల అనంతరం నా దగ్గరికి వచ్చి, స్వామి, మీరు ఆ కాగితంలో ఏమి మంత్రం రాశారో నాకు తెలీదు. ఎప్పుడు నాకు కోపం వచ్చినా నా చేయి ఆ కాగితం తీసుకోవడానికి జేబులో పెట్టబోయే అంతలోనే నా కోపం మాయం అయ్యేది. ఆ మనిషి కొద్దిపాటి మెలకువ, కొద్దిపాటి స్పృహ ఉంటే చాలు, అతను ఎప్పటికప్పుడు యథాస్థితికి వస్తాడు అన్నాడు. భ్రమలో ఉన్న మనిషి భ్రమణంలో ఉంటాడు, అంటే తిరుగుతూ ఉంటాడు, వలయంలో తిరుగుతూ ఉంటాడు. భ్రమల్లో లేని మనిషి భ్రమణంలో ఉండడు, తిరగడు, బయట ఉంటాడు. అతన్ని స్పృహతో ఉన్న మనిషి ఎలాంటి భ్రమలు లొంగ తీసుకోలేవు. చైతన్యంలోనే అతని చేతిలో దీపం. ధర్మం అంటే మేలుకునే ప్రయత్నమే, యోగం అంటే మేలుకునే మార్గమే. ప్రార్థన అన్న మనల్ని మేలుకునే విధంగా చేసేది. మనం మేలుకుంటే మనలోని మలినాలు మన నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. మనల్ని స్వచ్ఛమైన స్ఫటికంగా నిలుపుతుంది. ఆంతర్యం పరిశుభ్రమయ్యాక బాహ్యం నుంచి వచ్చే ఎలాంటి భ్రాంతులు, మలినాలు మనల్ని తాకవు. కాబట్టి సాధకులు తమ హృదయాన్ని అద్దము వలె తయారు చేయాలి. ఇది ధ్యానము వలన మాత్రమే సాధనము. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం.